రోజుల్లో అన్ని నిర్ణయమైపోతాయి. ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. అయితే ఈ నేపథ్యంలో అంటే గతంలో ఎన్డీఏతో కలిసి పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్డీఏలోకి రావాలని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చర్చలు జరిగినాయి. అయితే ఇప్పటికే అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఇక్కడ ఏపీలో కలిసి పనిచేస్తూ ఉన్నాయి. అయితే కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జనసేన ఆల్రెడీ ఎన్డీఏతో జతకట్టడానికి రెడీ అయిపోయింది. తర్వాత వాళ్ళకు మద్దతు తెలుపుతానని చెప్పేసి కూడా బహిరంగంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కూడా తమకు దగ్గర చేసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే పూర్తి నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి కొన్ని రోజుల్లో నిర్ణయం అయిపోతాయని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తా ఉన్నారు. కొన్ని రోజుల్లో అన్ని నిర్ణయం అయిపోతాయని ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మిమ్మల్ని కలిశారు, తరువాత జగన్ కూడా వచ్చారు, ఆంధ్రాలోనూ ఎన్డీఏ విస్తరిస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ మొత్తం ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ఏర్పాటు చేయలేం, కొంత సమయం ఇవ్వండి, కొన్ని రోజుల్లో అన్ని నిర్ణయం అయిపోతాయని చెప్పేసి అమిత్ షా చెప్పారు. ఎన్డీఏను విస్తరించాలన్నదే తమ ఉద్దేశమని, రాజకీయాల్లో కూటములు పెద్దగా ఉండాలన్నదే తమ అభిప్రాయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము ఎన్డీఏ నుంచి ఎవరిని బయటకు పంపలేదని, ఆ పార్టీలు తమ అవసరాల దృష్ట్యా మాత్రమే వెళ్ళాయని చెప్పేసి ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక పివి నరసింహారావు సహా పలువురు మహానుభావులకు భారతరత్న పురస్కారాలను ఎన్నికల దృష్టితో కాకుండా దేశానికి వారు చేసిన విశేష సేవలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చామని చెప్పేసి అక్కడ హోంమంత్రి అమిత్ షా చెప్పినటువంటి మాట.